హలో నమస్తే, నేను సుధా. మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. అంటే బాగా సింపుల్గా, కొద్దిగానే నాకు తోచిన విధంగా చేసుకున్నాను. ముందుగా ఫ్లవర్స్ అయితే ఊరికి పోయినప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. బాగా కట్టి ముందు రోజే పక్కన పెట్టుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకున్నాను. నేను ప్రతి ఇయర్ ఇలా కలసం పెట్టుకొని పూజ చేసుకుంటాను. అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను. నేను మా ఇంట్లో ఆనవాయితీ లేదని చెప్పి ఇలా కలసం పెట్టి కలసానికి డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగానే నేను పూజ చేసుకునేది. మా ఇంట్లో చిన్న ఉంటుంది దేవుని గది కూడా వంట రూమ్లోనే ఒక సైడ్ ఉంటుంది. ఉన్న దాంట్లోనే నేను ఈ విధంగా చేసుకుంటుంటాను. విగ్రహాలన్నీ కడిగి, ఫోటోలన్నీ కడిగి, బొట్లు పెట్టేసి మరి ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాను. కలసానికి కడిగి ఆకులు పెట్టేసి టెంకాయ పెడతాము. ప్రతి వీక్లీ వన్ టైం సాటర్డే కలసం పెడతాను నేను మా ఇంటి దేవునికి. ఇంకా విగ్రహాలు వచ్చేసి అవన్నీ ఉన్నాయి నా దగ్గర. మరి ఇవి పసుపు కొమ్మలు స్మెల్ కోసం అని చెప్పి బాగా దేవుడికి ఇష్టం అని చెప్పి ఇలాచీలు, లవంగాలు, చెక్క మొత్తం అన్నీ జువ్వాది వాసన బాగా రావాలని చెప్పి పెడుతుంటాను నేను. దేవుని మూల గురిగింజలు అవన్నీ. ఇంతకుముందు గురిగింజలు అయితే మేము చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండేటివి. ఇప్పుడు దొరికేదే కష్టమైపోయింది. నేనైతే మొన్న సెట్కొండ అంగట్లో పాతూరులో తెచ్చుకున్నాను, అనంతపూర్లో. విగ్రహాలకి పూలు పెట్టేస్తున్నాను. సత్యనారాయణ స్వామి అక్కడ ఉండేది, లక్ష్మి, వెండి విగ్రహాలు. మొన్న ఈ మధ్యనే తెచ్చుకున్నాను నేను విజయవాడలో గుడికి పోయినప్పుడు. ఈ దేవుడు వచ్చేసి దత్తాత్రేయ స్వామి. మొన్న మంత్రాలయంలో తీసుకొని వచ్చినాను. 750 పడింది నాకు. తర్వాత ఆవు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవే నా విగ్రహాలు. చెనకేశ్వర స్వామి, లక్ష్మి, వినాయకుడు, సత్యనారాయణ స్వామి, లక్ష్మి, ఆవు మళ్ళీ వినాయకుడు. ఇవి సత్యనారాయణ స్వామి గుళ్ళో ఇస్తారు ప్రతి ఇయర్. మనము పూజ చేసుకునేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, అప్పుడు ఇస్తారు. ఇలా పూజ చేసుకుంటాను నేను. అష్టోత్తరాలు చదువుకున్నాను. చూడండి, ఈ విధంగా మేము ఆ రోజు పెళ్ళికి పోర్లా అని చెప్పి నేను ముందు రోజు ఏమీ తెచ్చి పెట్టుకోలేదండి. కింద షాప్లోనే వెళ్ళి ఆకులు, టెంకాయ తెచ్చుకొని పూజ చేస్తున్నాను తొందరగా. అగరబత్తీలు ముట్టించేసి టెంకాయ కొట్టేసి ఊరికి వెళ్ళాము. నేను ప్రతి ఇయర్ ఇట్లే చేసుకుంటాను. ఇంట్లోనే కలసం పెట్టుకొని ఈ విధంగానే కలసానికి పూజ చేసుకుంటాను. ముందు వీడియోల్లో కూడా, నా ప్రీవియస్ వీడియోల్లో కూడా షార్ట్స్లో ఉన్నాయి అనుకుంటున్నాను. ఉంది అండి. ఒకసారి ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక వీడియో ఉంది, శ్రావణ మాసంలోది. శ్రావణ మాసం వచ్చిందంటే ఆడళ్ళకి ఒక పండగలాగా ఉంటుంది కదా. ఎందుకంటే కొత్త చీరలు కట్టుకోవచ్చు, ప్రతి శుక్రవారము బాగా ఉండొచ్చు అని చెప్పి. అమ్మవారికి రెడ్ చీర ఇష్టం కాబట్టి నేను ఎర్రదే చీర కట్టుకున్నాను. అట్లే ఊరికి కూడా పోవాలి కదా అని చెప్పి ఆంధ్రాకి ఈ చీర కట్టుకున్నాను నేను. వర్షం ఫుల్గా వస్తుంది ఇక్కడ. ఆ రోజు నేను పూజ చేసుకున్న రోజు.
ఇవి టీవీలో సాంగ్స్ పెట్టింటే వినిపిస్తున్నాయి మీకు. చూడండి, ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను. నేనైతే స్టాండ్ పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. మాకు టెంకాయ కొట్టడానికి కింద టైల్స్ ఉన్నాయండి, అందుకని చెప్పి నేను ఒకసారి అప్పుడే పగలేసుకున్నాం మేము టైల్స్. ఇంకా ఇంట్లోకి ఓపెన్ చేసే పాల్గొంగిచ్చే కానీ వచ్చినామండి ఒకరోజు. ఆ వచ్చిన రోజే టైల్స్ పగిలిపోయినాయి. అందుకని మేము ఇక్కడ ఒక రాయి తీసుకొని టెంకాయ పగలు కొడతాము. ఈ విధంగా టెంకాయ బాగా పగిలింది. నేను పూజ చేసి సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నామండి. అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను. నేనైతే ఈ విధంగానే పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరము శ్రావణ శుక్రవారం రోజు. వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నాను, కాకపోతే నేను ఆ రోజు నుంచి కొద్దిగా బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోయినాను వీడియో. ఈరోజు పెడుతున్నాను. తులసి చెట్టు కూడా ఇంట్లోనే పెట్టుకొని పూజ చేసుకుంటాను నేను. అంటే బయట ఒక చెట్టు ఉంటుంది నాకు, పెద్దది చెట్టు. ఇక్కడ చిన్నది పెట్టుకున్నాను. అష్టోత్తరాలు చదివి తర్వాత హారతి ఇస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే, పొరపాటు చేస్తున్నానంటే, పూజ చేసేటప్పుడు ఏనుగులు పెట్టలేదు. మళ్ళీ నాకు గుర్తుకొచ్చి లాస్ట్లో మళ్ళీ ఏనుగులు తెచ్చి పెట్టినాను. మర్చిపోయినాను. అమ్మవారికి చాలా సారీ చెప్తున్నాను. హారతి ఇచ్చి మొక్కొని మళ్ళీ టిఫిన్ చేస్తున్నాము. ఆ రోజు నేను టిఫిన్ వచ్చేసి ఏదో చిత్రాన్నం ఏమో చేస్తున్నాను అనుకుంటా. మరి మా హస్బెండ్ వచ్చినారు ఇక్కడ దేవునికి మొక్కునేకి. బాగా చెమటలు పడుతున్నాయి, వర్షాలు వస్తున్నా కూడా చెమటలు పడుతున్నాయి ఇంట్లో. నాకు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరు ఉండరు ఇంట్లో, నేనే తీసుకుంటుంటాను. పక్కన ట్రైపోడ్ పెట్టుకుంటాను. ఈ విధంగా పూజ చేసుకున్నానండి. పూలు బాగా నిండుగా పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. పూలు ఉన్నాయి కానీ ఇంట్లో అన్నీ కట్టలేదు, నేను అల్లలేదు. అవి కొన్నే కట్టి పూజ చేస్తున్నాను వరలక్ష్మికి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను నేను. బాగుందా అండి నా దేవుని గది? ఈ విధంగా చేసుకున్నాను నేను. పూజ అంతా అయిపోయినాక మళ్ళీ తెచ్చిపెట్టినా నేను ఏనుగులు ఒకసారి. అంటే నాకు వీడియో తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ అట్లే తీసుకున్నాను నేను. ఇంకా
మా పనామె వచ్చేపటికి నేను పనంతా చేసుకొని పూజ చేస్తున్నాను. మళ్ళీ ఆమె వచ్చి పాత్రలు ఒకటే కడిగిచ్చేసింది. చిన్నగా ఉంటుంది మా దేవుని గది. ఈ విధంగా అలంకరణ చేస్తున్నాను. మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి నాకు. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత ఏనుగులు తెచ్చిపెట్టినాను పూజ చేసిన తర్వాత. మర్చిపోయినానులేండి నేను కూడా. అదే పనిగా తెచ్చుకొని కూడా నేను వచ్చేసి 4 years అయింది ఏనుగులు తెచ్చుకొని. షార్ట్ వీడియో పెట్టి